పుష్ప ద రూల్ రీలోడెడ్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? పుష్ప 2 మూవీకి ఇప్పుడు 20 మినిట్స్ ఫుటేజ్ ని యాడ్ చేశారు కదా. అయితే ఈ రీలోడెడ్ వర్షన్ ని చూశాక నా ఫీలింగ్ ఈ ఎమోషన్ బాగలేదా అని కాదు, ఇంత మంచి సీన్స్ ని ఎందుకు ముందే యాడ్ చేయలేదు అని. అసలు ఎంత కోపం వస్తుందంటే మాట్లాడుకుందాం, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ 20 మినిట్స్ ఫుటేజ్ లో ఏ సీన్స్ ని యాడ్ చేశారో, ఎక్కడెక్కడ యాడ్ చేశారో, ఇంకా యాడ్ చేయని సీన్స్ ఏవో, ఇంకెప్పటికీ యాడ్ చేయని సీన్స్ ఏవో, పార్ట్ 3 లో చూపించాల్సిన సీన్స్ ఏవో, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, యాడ్ చేసిన సీన్స్. ఫస్ట్ హాఫ్ లో ఏ సీన్స్ ని యాడ్ చేయలేదు, మొత్తం సెకండ్ హాఫ్ లోనే యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ లో పట్టుకున్నది ఎర్రచంద్రం కాదు శాండ్రా అని తెలిసాక పుష్ప షికావత్ ఇద్దరు విజిల్ వేసుకుంటూ మాట్లాడుకుంటారు కదా, అక్కడ చాలా డైలాగ్స్ ని కాదు చాలా విజిల్స్ ని యాడ్ చేశారు. అవి చాలా బాగున్నాయి కూడా. తర్వాత జాతర సీక్వెన్స్. పుష్ప గుడి దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ అన్న కూతురు చిన్నాయన ఉరుక్కుంటూ పుష్ప దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు తన శ్రీవలతో ఏంది పిన్నమ్మ చిన్నాయన నాతో ఎప్పుడు మాట్లాడాడు అని అంటుంది. ఫస్ట్ వర్షన్ లో. రీలోడెడ్ వర్షన్ లో ఈ డైలాగ్ కంటే ముందు పుష్పతో కావేరి వాళ్ళ నాన్న చిన్నప్పుడు తీసుకుని పోయిన చైన్ గురించి మాట్లాడుతుంది. ఇది యాడ్ చేశారు. ఈ జాతర సీక్వెన్స్ అయిపోయాక 7 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేశారు. ఈ 7 మినిట్స్ లో షికవత్ శాండ్రాని పట్టుకొని ఒక గోడంలో పెట్టి ఉంటాడు కదా, దాన్ని ఎర్రచందనం అని నమ్మించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు, ప్లస్ అందరినీ నమ్మిస్తాడు కూడా. ఇది యాడ్ చేశారు. ట్రైలర్ లో పుష్ప బయట నుంచి రూమ్ లోపలికి వస్తాడు కదా, ఈ సీన్ అండ్ ఎర్ర చొక్కా అని అంటాడు కదా, ఇది అన్ని ఒకే రూమ్ లోనే జరుగుతాయి. ఇదే రూమ్ లోనే ఎంపీ గారు, సిండికేట్ మెంబర్స్ అందరూ ఉంటారు. ఎర్రచందనం గురించి మాట్లాడుకుంటారు. అలాగే జక్కారెడ్డి ఫ్లైట్ లో తమిళనాడు రామేశ్వరంకి వెళ్తాడు కదా, ఎర్రచందనం బండ్లు దాటిచ్చే బోట్స్ దగ్గరికి. తను అక్కడికి వెళ్ళడానికి ఒక కారణం కూడా ఉంటుంది, అదే ఈ రూమ్ లో మాట్లాడుకుంటారు. ఇక్కడికి ఆ 7 మినిట్స్ ఫుటేజ్ అయిపోతుంది. తర్వాత షికావత్ రామేశ్వరానికి వస్తాడు ఎర్రచందనం బండ్లను పట్టుకోవడానికి. ఇక్కడ ఒక కంటైనర్ సీన్ ని యాడ్ చేశారు. ఈ కంటైనర్ సీన్ అయిపోయాక ఫస్ట్ వర్షన్ లో చూపించినట్టు ఆ ఎర్రచందనం బండ్లు శ్రీలంకకి చేరుకుంటాయి. తర్వాత షికావత్ సముద్రం నుంచి ఒడ్డుకు వస్తాడు. దీని తర్వాత ఒక 10 మినిట్స్ ఫుటేజ్ ని యాడ్ చేశారు. చాలా మంది జక్కారెడ్డి ఆ రామేశ్వరం దగ్గర కనిపిస్తాడు, ఇక తర్వాత మూవీలో ఎక్కడ కనిపించడు, ఏమైనట్టు అని చాలా మందికి డౌట్ ఉంది కదా, దానికి ఈ 10 మినిట్స్ లో ఆన్సర్ ఉంది. ట్రైలర్ లో ఒక కార్ యాక్సిడెంట్ అయినట్టు చూపిస్తారు కదా, ఇదే జక్కారెడ్డి లాస్ట్ సీన్ కూడా. అలాగే అదే కార్ లోనే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కూడా ఉంటాడు. తనని పట్టుకొని షికావత్ చాలా విషయాలు తెలుసుకుంటాడు, అది యాడ్ చేశారు. దాని తర్వాత పుష్ప కంటైనర్ లో అన్ని రోజులు ఎలా ఉన్నాడు, తనకి ఫుడ్ ఎలా అని అడిగారు కదా, దానికి కూడా ఈ 10 మినిట్స్ లో ఆన్సర్ ఉంది. దీని తర్వాత మూవీ ఫస్ట్ లో జపాన్ పోర్ట్ లో పుష్ప నీళ్లలో పడిపోతాడు కదా, మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. నీళ్లలో పడిపోయాక పైకి వస్తాడు, అదే యాడ్ చేశారు. తర్వాత చాలా జరుగుతాయి. ఆ జపాన్ బాస్ పుష్పని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడే ఒక డీలింగ్ కూడా జరుగుతుంది, మనకి ట్రైలర్ లో చూపించారు కదా, అది ఇక్కడితో 10 మినిట్స్ అయిపోతుంది. ఈ 10 మినిట్స్ ఫుటేజ్ లో చాలా జరుగుతాయి. ఈ 10 మినిట్స్ మూవీకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది మూవీ నుంచి ఎలా తీసేయాలనిపించింది సార్, నాకు అర్థం కావడం లేదు. ఓకే, అప్పటికే మూవీ రన్ టైం 3 hours 20 minutes ఉంది. ఫీలింగ్స్ వస్తున్నాయి అని మాటికి మమ్మల్ని దొబ్బే బదులు దాన్నే మూవీ నుంచి దొబ్బేసి 20 మినిట్స్ లో ఈ ఒక 10 మినిట్స్ ని యాడ్ చేయాల్సింది. ఇవి లేకపోవడం వల్లే మూవీకి సగం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినా మూవీ ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోయింది. బట్ ఈ 10 మినిట్స్ ముందే ఉంటే మూవీ ఇంకో లెవెల్లో ఉండేది. ఇది ఒక సినిమా ప్రియుడుగా నా ఆవేదన అంతే. దాని తర్వాత పుష్ప జాల్రెడ్డి సీన్ కూడా యాడ్ చేశారు. ట్రైలర్ లో గన్ను గురి పెడతాడు కదా జాల్రెడ్డి పుష్పకి, ఈ సీన్ కూడా యాడ్ చేశారు. ఈ సీన్ లో కొద్దిగా మిస్ అయింది, లేకపోతే పుష్పకి దండేసి దండం పెట్టేవాళ్ళం. తర్వాత ఫస్ట్ వర్షన్ లో చూపించినట్టు నార్మల్ గా ఎంపీ గారు సీఎం అవుతారు, కిసిక్ సాంగ్ వస్తుంది, రప్ప ఫైట్ జరుగుతుంది. తర్వాత పుష్ప పెళ్లి పత్రిక చూసి ఏడుస్తాడు. ఎందుకో తెలీదు కానీ ఈ సీన్ ని చూసినప్పుడల్లా గుండె నిండా బరువు, కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. ఏమన్నా యాక్టింగ్ చేసినావా అన్న? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గంగోరెనకు తల్లి సాంగ్ కూడా బా ఏమన్నా యాక్టింగ్ చేసినావా అన్న, ఇంకో మెట్టు ఎక్కేసినావు పో. తర్వాత పుష్ప పెళ్లికి వస్తాడు. ఇక్కడ అందరూ కావాలనుకున్న సీన్ ని కూడా యాడ్ చేశారు. అదే పుష్ప చిన్నప్పుడు వాళ్ళ పెద్దన్న చైన్ తీసుకుని పోతాడు కదా, దాన్ని మళ్ళీ ఈ పెళ్లిలో వాళ్ళ పెద్దన్నే పుష్పకి మెడలో వేస్తాడు, అది యాడ్ చేశారు. తర్వాత పెళ్లి, బాంబ్ బ్లాస్టింగ్, పుష్ప ద ర్యాంపేజ్, తర్వాత సినిమా అయిపోతుంది. ఇది పుష్ప ద రూల్ రీలోడెడ్ వర్షన్. స్పాయిలర్స్ లేకుండానే చెప్పానని అనుకుంటున్నా. మరి ఇవి ముందు యాడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. సర్లే, ఎన్ననుకున్నా ఇప్పుడేం మార్చలేం కదా. ఇవి 20 మినిట్స్ ఫుటేజ్ లో యాడ్ చేసిన సీన్స్. ఈ 20 మినిట్స్ మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్.
అంతేకాదు ఈ రీలోడెడ్ వర్షన్ లో చాలా చోట్ల మాటలు కూడా మార్చేశారు. దాంట్లో ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ వర్షన్ లో సెకండ్ హాఫ్ లో ఎర్రచందనం ఎద్దుల బండి పేలిపోతుంది కదా, అది పేలిపోయినప్పుడు ఆ మంటల్ని చూస్తూ షికావత్ ఇలా అంటాడు, సీను గారు నాకు అర్జెంట్ గా ఒకరితో మీటింగ్ కావాలి అని అంటాడు. బట్ రీలోడెడ్ వర్షన్ లో మాత్రం సీను గారు నాకు 1 టన్ ఎర్రచందనం కావాలి అని అంటాడు. ఇదే కాదు చాలా చోట్ల మార్చారు. నెంబర్ 2 యాడ్ చేయని సీన్స్ అండ్ నెంబర్ 3 ఇంకెప్పటికీ యాడ్ చేయని సీన్స్. ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం. గంగమ్మ తల్లి గన్ పోస్టర్ వేరీస్ పుష్ప గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేశారు ఈ పోస్టర్ ని. మూవీలో జాతర సీక్వెన్స్ చాలా సేపు ఉంది కదా భయ్యా అని మీరు అనొచ్చు. బట్ ఈ పోస్టర్ లో గన్ను పట్టుకుని ఉంటాడు, కానీ మూవీలో జాతర సీక్వెన్స్ లో ఎక్కడ గన్ను పట్టుకున్నట్టు చూపించారు. ఇది నార్మల్ గా ఫస్ట్ లుక్ కోసం ఫోటో దింపారో లేదో మూవీ నుంచే లేపేశారో తెలియదు, కానీ దీన్ని రీలోడెడ్ వర్షన్ లో కూడా యాడ్ చేయలేదు. ఇంకెప్పటికీ యాడ్ చేయకపోవచ్చు కూడా. అండ్ పుష్ప సాంగ్ లో క్రికెట్ పోటీల్లో పిల్లలతో డాన్స్ చేస్తాడు కదా, దాన్ని కూడా యాడ్ చేయలేదు. అండ్ ఈ లెగ్ స్టెప్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేయలేదు. తర్వాత ఈ సాంగ్ లో నాకు ఎంతో ఇష్టమైన లైన్ ని కూడా ఫస్ట్ వర్షన్ లో యాడ్ చేయలేదు. రీలోడెడ్ వర్షన్ లోనైనా యాడ్ చేస్తారు అనుకున్నా, కానీ యాడ్ చేయలేదు. అదేంటంటే ఫుల్ సాంగ్ లో దండమెడితే దేవునికి సల్లాము కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, తల దించినవ బానిసవి ఎత్తినవ బాదిసావి, తలపగరేది కిరీటమైతే భూగోళమంతా నీదేరా అని ఉంటుంది. కానీ మూవీలో దండమెడితే దేవునికి సల్లాము కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకేరా, హే ఎవడో విలువిచ్చేదేంటి, ఎవడో నేను గుర్తిచ్చేదేంటి, ఒంటి నిండా తిమ్మిరి ఉంటే నీ పేర్రే నీ బ్రాండ్ అని ఉంటుంది. ఇవే కాదు సాంగ్ లో ఇంకా కొన్ని మంచి లైన్స్ ని కూడా లేపేశారు. అవేంటంటే ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారం సింహాసనం అంట, వేరే సింహాసనమే ఏదైనా వాటి బండరాయి అంట. ఇంకోటి కూడా ఉంది, ఆడు చేతిలోన చెయ్యేసి మాటిచ్చాడంటే తుపాకి నుంచి తూట దూసుకెళ్ళినట్టే, ఆ తూటలాగే మాట కూడా వెనక్కి రానట్టే. ఇంత మంచి లిరిక్స్ ని లేపేశారు. కలికాలం ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే ఏదో కాక్ గొంతు తీసుకొని క్లాస్ కెళ్ళంటావా? హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపో. అండ్ ట్రైలర్ లో షికావత్ హిందీ సాంగ్ తో నదిలో నుంచి పైకి లేచే షాట్ ని మనందరం కూడా మూవీలో ఎంట్రీ సీన్ అనుకున్నాం, కానీ తీరా చూస్తే అది మూవీలో ఎక్కడా లేదు. ప్లస్ రీలోడెడ్ వర్షన్ లో కూడా ఎక్కడా యాడ్ చేయలేదు. మళ్ళీ మీరు 3 లో ఉంటది అనుకున్నారు, కాదు ఇది 2 లో ఉండాల్సిన సీనే. ఎక్కడంటే మూవీలో షికావత్ కూలీలను పట్టుకోవడానికి వాళ్ళతో పాటు అడవిలోకి వస్తాడు కదా, వాళ్ళని పట్టుకుంటాడు కూడా. తర్వాత కొద్దిసేపటికి షికావత్ వాళ్ళని కట్టేసి కొట్టినట్టు చూపిస్తారు కదా, వాళ్ళని పట్టుకునే సీన్, వాళ్ళని కొట్టే సీన్, ఈ రెండింటి మధ్యలో ఈ సీన్ ఉండాలి. ఎలారా ఉంగా అంటే వాళ్ళను పట్టుకున్నప్పుడు షికావత్ ఈ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు, వాళ్ళని కొట్టేటప్పుడు పోలీస్ షర్ట్ వేసుకుని ఉంటాడు. మీరు ఇక్కడ ఈ షాట్ లో చూస్తే ఆ నార్మల్ షర్ట్ అండ్ పోలీస్ షర్ట్ రెండూ చూడొచ్చు. వాళ్ళని పట్టుకున్నాక ఆ నార్మల్ షర్ట్ ఉప్పేసి నదిలో స్నానం చేసి పోలీస్ షర్ట్ వేసుకుని వాళ్ళని కొడతాడు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, మళ్ళీ చెప్పమంటారా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఇవన్నీ కూడా మూవీ డ్యూరేషన్ ప్రాబ్లం వల్ల కట్ చేశారు, మళ్ళీ యాడ్ చేయలేదు. నెంబర్ 4 పోస్టర్స్ ని రిలీజ్ చేసి ఆ పోస్టర్ కి సంబంధించిన ఏ సీక్వెన్స్ ని మూవీలో చూపేయలేదు. ఆ పోస్టర్స్ ఏవో మనం ఇప్పుడు చూద్దాం. 2 గొడ్డన్లను పట్టుకుని ఉన్న పోస్టర్. పుష్ప 2 లో గొడ్డన్లను వాడింది ఓన్లీ జపాన్ పోర్ట్ దగ్గర మాత్రమే, ఇక మూవీ మొత్తంలో ఎక్కడ కూడా వాడలేదు. అక్కడ పుష్ప ఓల్డ్ టీ షర్ట్ అండ్ ఎల్లో కలర్ కోట్ వేసుకున్నాడు, మరి ఇక్కడ కలర్ఫుల్ షర్ట్ వేసుకున్నాడు. ఒకటి కాదు 3 పోస్టర్స్ రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక చిన్న ఎపిసోడ్ అయినా ఉండే ఉంటుంది, బట్ మూవీలో మాత్రం ఎక్కడ లేదు. అండ్ ఈ పోస్టర్ అప్పుడెప్పుడో పురాతన కాలం టీజర్ రిలీజ్ కి ముందు టీజర్ రిలీజ్ టైం ని మెన్షన్ చేసి పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని చూడగానే మైండ్ మింగింది. వేరీస్ పుష్ప కాకుండా పుష్ప 2 నుంచి వచ్చిన సెకండ్ పోస్టర్ ఇది. ఈ పోస్టర్ లో చైర్ కి కంటైనర్స్ కి ఫైర్ లోగోస్ చూసి ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు అనుకున్నా, కానీ తీరా చూస్తే ఇది టీజర్ లో లేదు, ట్రైలర్ లో లేదు, చివరికి సినిమాలో కూడా లేదు. రీలోడెడ్ వర్షన్ లో పుష్ప జపాన్ లో ఒక డీల్ మాట్లాడుకుని వస్తాడు. సో దాని తర్వాత ఏమైనా డైరెక్ట్ గా తన కంటైనర్స్ ని పంపిస్తూ ఉండొచ్చు. మరి దీన్ని పార్ట్ 3 లో చూపిస్తారో లేదో చూడాలి. మళ్ళీ మీరు 2 పోస్టర్స్ ఏమనుకున్నారు, కాదు అది వేరు ఇది వేరు. ఆ పోస్టర్ లో ఉండే గొడ్డలు వేరు, ఈ పోస్టర్ లో ఉండే గొడ్డలు వేరు. ఓకే మంచిది, ఉంటా మరి. నెంబర్ 5 వేరీస్ పుష్ప. చాలా మంది వేరీస్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత మూవీకి చాలా హైప్ రావడంతో సుకుమార్ గారు స్టోరీ మొత్తం చేంజ్ చేశారు. అందుకే బుగ్గారెడ్డి క్యారెక్టర్ అండ్ ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్స్ వచ్చాయని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. మన బుగ్గారెడ్డి క్యారెక్టర్ చేసిన తారక్ పొన్నప్ప గారిని ఆ క్యారెక్టర్ కోసం మూవీ టీం 2021 తర్వాత అంటే పార్ట్ 1 రిలీజ్ అవ్వగానే ఆ క్యారెక్టర్ కోసం తారక పొన్నప్ప గారిని కాంటాక్ట్ అయ్యారంట. అది ఆయనే చెప్పారు. ఇన్ఫాక్ట్ 21 తర్వాత మీరు అన్నట్టు స్టార్ట్ అయింది, బట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనకేమో దొరకదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
వన్ ఫైన్ డే మన మైత్రి మూవీస్ లో సుబ్రహ్మణ్యం సార్ అని ఉన్నారు, ఈబీగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసిన. వేరీస్ పుష్ప రిలీజ్ అయింది 2023లో. ఇక్కడే తెలుస్తుంది మార్చలేదని. అలాగే కావేరి క్యారెక్టర్ చేసిన పావని గారిని 2019లోనే క్యాస్ట్ చేశారు. ఆమెను క్యాస్ట్ చేసేటప్పుడే చెప్పారంట, స్టోరీలో మీ సీన్స్ ఇలా ఉంటాయి, అలాగే జాతర అండ్ క్లైమాక్స్ లో జరిగే ఫైట్ లో మీ రోల్ ఇలా ఉంటుందని పావని గారికి 2019లోనే చెప్పారంట. సో అంటే మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఇవన్నీ చెప్పున్నారా అసలు సుకుమార్ గారు? అవునండి, ఫస్ట్ అప్పుడు పుష్ప 1 టైంలో లుక్ టెస్ట్ అవి చేస్తున్నప్పుడే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి నాకు అర్థమైంది. స్టోరీ అంటే ఇలా డైలాగ్స్ స్టోరీ అలా కాకపోయినా సీక్వెన్సెస్ ఎలా ఉంటాయని లుక్ టెస్ట్ ద్వారా కొంచెం డీటెయిల్స్ తెలుసు నాకు. వేరీస్ పుష్ప రిలీజ్ అయింది 2023లో. సో ఎలా మార్చారంటారు? కొన్ని సీన్స్ మార్చుండొచ్చు, కానీ స్టోరీని మాత్రం అస్సలు కొద్దిగా కూడా మార్చలేదు. మరి వేరీస్ పుష్ప ఎపిసోడ్ ఎందుకు మూవీలో లేదు అంటే, పుష్పరాజ్ బుల్లెట్ గాయాలతో తప్పించుకొని శేషాచల అడవుల్లోకి పారిపోయాడని పుష్ప 2 రిలీజ్ కి ముందు 2023 ఏప్రిల్ 7వ తేదీ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యాక చూస్తే అసలు ఆ గ్లిమ్స్ లో చూపించిన దానికి సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధమే ఉండదు. మరి ఇది ఎందుకు రిలీజ్ చేశారో తెలుసా? సెకండ్ పార్ట్ కి స్టోరీ మొత్తం రెడీగా ఉంది, మొత్తం పార్ట్ 2లోనే చూపించి ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అలా అనే స్టోరీలోని ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ని తీసుకొని షూట్ చేసి మనకి గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. బట్ తీరా షూటింగ్ చేసేటప్పుడు చూస్తే అది రప్ప ఫైట్ దగ్గరకే 3 అవర్స్ దాటిపోతుంది. సో దానివల్ల వేరీస్ పుష్ప అనేది పార్ట్ 3కి వెళ్ళిపోయింది. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆ వరకు సెకండ్ పార్ట్ కథ రెడీగా ఉంది. ఓకే, సెకండ్ పార్ట్ కథ అంతా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ గ్లిమ్స్ సెకండ్ పార్ట్ కి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ కథలోనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ని గ్లిమ్స్ కి రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ కథ ఎవాల్వ్ అవుతూ వెళ్ళేసరికి అగైన్ ఈ కథ నిడివి పెరిగిపోయింది. కథ నిడివి పెరిగిపోతే మళ్ళీ మనం కుదించి 3 hours లోనే చెప్పాలనుకుంటే మిగతా కథ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చాలా వరకు మనం లూజ్ అయిపోతాం, అది మనం మిస్ అయిపోతాం అనే ఇంటెన్షన్ తో మళ్ళీ పుష్ప 2 కట్ చేసి పుష్ప 3 క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం గ్లిమ్స్ లో ఏదైతే చూపించామో, పుష్పాని పోలీసులు షూట్ చేశారు, పుష్ప చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో పుష్పకి సంబంధించిన ఒక CCTV ఫుటేజ్ దొరికింది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనం థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది సార్. ర్యాంపేజ్ లో ఉంది కథలో ఉంది, యాజ్ గా కథలో మనకి మన కథ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళేసరికి థర్డ్ పార్ట్కి వెళ్ళేసరికి కథలో ఈ ఎలిమెంట్ వస్తుంది మనకి. కాకపోతే కథ నిడివి కారణంగా దాన్ని అక్కడ కట్ చేయడంతో థర్డ్ పార్టీ అంటే చూసారా, ఇది మ్యాటర్. సో ఇది మనకి పార్ట్ 3లో అయితే ఉంటుంది. వేరీస్ పుష్ప శిఖవత్ పుష్పని ఎలా పట్టుకున్నాడు, పుష్ప జైలుకి ఎలా వెళ్ళాడు, జైలు నుంచి ఎలా తప్పించుకున్న తర్వాత ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, వీటన్నిటికీ కూడా నాకు ఆన్సర్ కావాలి. సో నాకు పార్ట్ 3 కన్ఫర్మ్ గా కావాలి. నేనైతే పార్ట్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ శిఖవత్ చనిపోయాడా లేదు, లాస్ట్ లో బాంబు పేల్చేటప్పుడు తన చేయి చూస్తే కారిపోయి ఉంటుంది. సో తనే శిఖవత్ అయి ఉండొచ్చు. శిఖవత్కి ఉండేది గుండు కదా, మరి అక్కడ తనకి జుట్టు ఉంది అంటే మూవీలో కూడా తను ఫస్ట్ లో విగ్గు పెట్టుకుని రుమాల కట్టుకుని వస్తాడు. సో అలా వచ్చి ఉండొచ్చు. అయినా శిఖవత్ ఆ కొండ మీదకి ఎందుకు విగ్గు పెట్టుకుని రావాలి? అక్కడ బాంబు పేల్చే వ్యక్తికి ఒక సపరేట్ సిగ్నేచరే ఉంది, అలాంటిది శిఖవత్ కి లేదు కదా అని ఇలా నాకు మీకు చాలా క్వశ్చన్స్ డౌట్స్ వచ్చి ఉండొచ్చు. సో వాటన్నిటి గురించి ఇవే కాదు, మూవీలో చాలా ఆన్సర్ లేని క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మీకు వచ్చిన డౌట్స్ కూడా కింద కామెంట్ చేయండి. వాటన్నిటి గురించి మనం సపరేట్ గా ఒక వీడియోలో వివరంగా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇంకేదైనా ఉందంటే ఇప్పటికైతే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరి వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్, లవ్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.